నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా గుర్రం పెట్రోల్ బంక్ నుంచి ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వరకు స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ వంశీకృష్ణ, డీఎస్పీ శ్రీధర్, కమిషనర్ శ్రావణ్ కుమార్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీదేవిలతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కూటమి సభ్యులతో పాటు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, మాజీ సైనికులు, స్థానిక ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో జై హో భారత్ మాత అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రముఖలను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధానమంత్రి మోడీకి అభినందనలు తెలిపారు. तव शुभ नामे जागे तव शुभ द्राविड उत्कल పడతారా ఉండు. ఓకేనా? ఓకే సార్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 26 మంది భారతీయులను కోల్పోతే వాళ్ళ వెనక 145 కోట్లు ఒకే ఒక ముక్త కంఠంతో ముష్కరులు తుదముట్టించేంత వరకు ఈ భారతదేశం ఒకే తాటిపై ఉంటుంది, ఒకే మాటపై ఉంటుంది. రాజకీయాలు పక్కన పెట్టండి, పదవులు పక్కన పెట్టండి, శత్రు దేశాన్ని ముట్టడించండి అని చెప్పి వెలుగెత్తిన భారతీయుల విజయానికి చిహ్నంగా ఈ రోజున కావలి నడిబొడ్డున అందరం కూడా మనం విజయానికి చిహ్నంగా గెలిచిన దానికి ప్రతీకగా అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు తిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం భరతమాత బుద్ధి బిడ్డలైన మన అందరం కూడా శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమం. ఈ దేశానికి మేమున్నాం, మీ రక్త తర్పణానికి మేము దూతలుగా పనిచేస్తాం, మీరు తీసుకున్న బలికి ప్రతీకారం తీర్చుకుంటానన్న నినాదంతో ఈరోజు ఈ చేసే కార్యక్రమంలో దయించి అందరూ కూడా శాంతిగా పాల్గొనండి అని చెప్పి అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఫోటోలకి ముందుకు రావటం కాదు, మనందరూ ఏకకంఠంతో ఆలోచించాల్సింది. సైనికులు చేసిన విజయానికి మనందరం కూడా వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాం. కాబట్టి ఫోటోలు కాదు, ఈ ఒక్క సందర్భంలో దయించి ఫోటో